లైన్ క్లియర్ అవుతోంది. పులి తిరిగే మార్గంలో ఉన్న గిరిజన గ్రామాలను ఖాళీ చేయించాలని ప్రభుత్వము అటవీ శాఖ డిసైడ్ అయింది. పులి రాజధానికి ఇది ఆహ్వానించదగిన పరిణామమే కావచ్చు. స్థానిక ప్రజలు మాత్రం లబోదిబోమంటున్నారు. అటవీ అధికారులే పులులను తీసుకొచ్చి వదులుతున్నారని వాళ్లు ఆరోపిస్తున్నారు. ఇంతకీ మహారాష్ట్ర టు తెలంగాణ ఏం జరుగుతోంది ఓసారి చూద్దాం. పెద్ద పులుల ప్రభావిత గ్రామాల తరలింపుకు రంగం సిద్దమవుతోంది. పులుల దాడుల్లో మనుషుల ప్రాణాలు పోతున్న నేపథ్యంలో అటవీ శాఖ నష్ట నివారణ చర్యలపై దృష్టి పెట్టింది. పులులకు ఆవాసంగా మారిన కొమరం భీం జిల్లా ఇటిక్యాల పహాడ్ గ్రామాన్ని తొలుత తరలించాలి అన్న నిర్ణయానికి వచ్చింది. తమ గ్రామాన్ని తరలిస్తారు అన్న వార్తల నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన మొదలైంది. కొమరం భీం జిల్లాలో పెద్ద పులులు మనుషుల మధ్య సంఘర్షణ తీవ్రమవుతోంది. 4 ఏళ్లలో 4 మనుషులు మరణించారు. వందలాది పశువులు చనిపోయాయి. ఇటీవల పులి దాడిలో యువతి మృతి చెందగా మరో రైతు గాయపడ్డాడు. మహారాష్ట్రలోని తడోబా, తిప్పేశ్వర్, కన్నెర్గాం టైగర్ జోన్లోంచి ప్రాణహిత ద్వారా జిల్లాల్లోకి ప్రవేశిస్తున్న పులులు కాగజ్ నగర్ అడవుల్లో సంచరిస్తున్నాయి. ప్రతి సంవత్సరం పులుల రాకపోకలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే జిల్లాలో సుమారు 10 పులుల స్థావరాలను ఏర్పాటు చేసుకోగా మహారాష్ట్రలోని టైగర్ జోన్ల నుంచి ఇక్కడకు వలస వచ్చే పులుల సంఖ్య పెరిగిపోతోంది. కాగజ్ నగర్ అటవీ ప్రాంతం, తడోబా, ఇంద్రావతి అభయారణ్యాలకు కారిడార్ ఉండడంతో పులులు స్వేచ్ఛగా ఇక్కడికి రాకపోకలు సాగిస్తున్నాయి. పులుల బారి నుంచి మనుషుల ప్రాణాలను కాపాడే చర్యలు మొదలయ్యాయి. పులుల ప్రభావిత గ్రామాల ప్రజలను తరలించాలని టైగర్ రిజర్వ్ గవర్నింగ్ బాడీ నిర్ణయించింది. ఇటీవల కాగజ్ నగర్ అడవుల్లో యువతిని హతమార్చిన పులి సిర్పూర్ టీ మండలంలోని ఇటిక్యాల పహాడ్ గ్రామం వైపు వెళ్లింది. ఈ గ్రామం రిజర్వ్ ఫారెస్ట్ లోనే ఉంది. 60 వరకు నివాసాలున్నాయి. దశాబ్దాలుగా పోడు వ్యవసాయం చేసుకుని ప్రజలు జీవిస్తున్నారు. అయితే ఈ గ్రామ శివారు అటవీ ప్రాంతంలో పులులు ఆవాసం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. మహారాష్ట్ర నుంచి ఈ గ్రామం మీదుగానే పులులు రాకపోకలు సాగిస్తున్నట్టు నిర్ధారణకు వచ్చారు. దీంతో గ్రామాన్ని మరో చోటకు తరలించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. 50 సంవత్సరం నుంచి మేము ఇక్కడ జీవన ఆధారంతో పోడు భూము సాగు చేసి ఇక్కడనే బతుకుతున్నాం. ఇక్కడ ఫారెస్ట్ అధికారులు టైగర్ జోన్ అని వేసి 3 సంవత్సరం నుంచి చెట్లు నాటడం జరిగింది. ఇప్పుడు కొత్తగా పులి వచ్చిందని టైగర్ జోన్ అని పెట్టడం జరిగింది. టైగర్ జోన్ అని మనకు సిర్పూర్ వెళ్లాలన్నా గానీ ఇటు ఇటుకల బార్ రావాలన్నా గానీ అడ్డుకుంటున్నారు మధ్యలో. అయితే మేము వాళ్ళకు ఒకటే చెప్తున్నాం, మీ ఇటుకల పాడ అనేది మాకు ఫస్ట్ నుంచే టైగర్లు అనేది జంగల్ అన్నప్పుడు టైగర్ 1-2 ఉంటాయి. కానీ ఇట్లా దారుణంగా ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు మా మీద దృష్టికి తీసుకొచ్చి గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ కూడా మేము తీసుకుపోయినాం గత 3 సంవత్సరం నుంచి. ఇప్పుడు కొత్త తరలింపు అని కొత్త పిలుపు ఈ మధ్యలో వెళ్తున్నది. కాబట్టి మేము ఒకటే గవర్నమెంట్ మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు దాదాపు ఇప్పుడు తరలింపు అంటే మనకు జీవన ఆధారం ఎక్కడైనా గట్టిగా ఇస్తేనే మేము ఇక్కడి నుంచి కదలేది పరిస్థితి ఉన్నాం. లేకుంటే మాత్రం ఉధృతిగా పోరాటం చేస్తామని మేము గవర్నమెంట్ తెలియజేస్తున్నాం. వాస్తవానికి పులుల కోసమే ఏర్పాటు చేసిన కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లోకి పులులు రావడం లేదు. కోట్లు ఖర్చు పెట్టినా ఫలితం లేకుండా పోతోంది. పులులకు ఇబ్బంది లేకుండా కోర్ ఏరియాలోని రాంపూర్, మైసంపేట గ్రామాలను అటవీ శాఖ తరలించింది. త్వరలో మల్యాల, దొంగపల్లి, అల్లీనగర్ గ్రామాలను కూడా తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అయినా కోర్ ఏరియాలో పులులు కానరావడం లేదు. ఈ నేపథ్యంలో కవ్వాల్ టైగర్ జోన్ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. పెద్ద పులులకు ఆవాసంగా మారిన కాగజ్ నగర్ డివిజన్ పైనే అటవీ శాఖ ఎక్కువ ఫోకస్ పెడుతోంది. పులుల ప్రభావిత గ్రామాలపై అధ్యయనం చేస్తోంది. ఒక్కో గ్రామాన్ని తరలించాలని భావిస్తోంది. ఈ పరిణామాలతో ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అటవీ అధికారులే పులులను తీసుకొచ్చి వదిలేస్తున్నారని ఆరోపిస్తూ తమకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తేనే తరలిపోయేందుకు అంగీకరిస్తామని చెబుతున్నారు. మాది ఇటుకలపాడు గ్రామం. గత 45 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ నివసిస్తున్నాము.
ఫారెస్ట్ అధికారులు గత 3 సంవత్సరాల నుంచి మమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. ఇటుకల పాలని టైగర్ క్వార్టర్ చేస్తామంటూ తీవ్రంగా ఇబ్బంది గురి చేస్తున్నారు. హరితారం పేరిట 3 సంవత్సరాల నుంచి చెట్లు నాటే కార్యక్రమం మొదలుపెట్టి మా పోడు భూములను లాక్కొని అదే విధంగా పుల్లను తీసుకొచ్చి వదిలిపెట్టి ఇక్కడ ఎన్నర్ లేని మా తాతలు ముత్తాతల కాడికెళ్ళి ఇక్కడ నివసించారు. అప్పుడు లేని పుల్లు ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చి మమ్మల్ని ఊరిని తరలింపే ప్రయత్నాలు చేస్తున్నారు. అదే విధంగా ఇక్కడ నుంచి తరలింపు జరిగితే మాకు కుటుంబానికి 5 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు పక్కా కల్పించాలని మేము హెచ్చరిస్తున్నాం ఫారెస్ట్ అధికారులని. వారు మాకు అనుకూలంగా వారు మాకు ఇవన్నీ కల్పిస్తే మేము ఇక్కడ నుంచి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. లేకుంటే ఇక్కడ నుంచి కదలేదే లేదు. ఎట్టి పరిస్థితుల్లో పోరాడతామని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. పశువుల మీద దాడి చేస్తే పశువులకు డబ్బులు ఇస్తాను. ఆ డబ్బులతోని ఎక్కడో ఒక పశువు కొనుక్కొని తెచ్చి వ్యవసాయం చేసుకుంటాను. కానీ మనిషి మీద దాడి చేస్తే ఆ డబ్బులతోని ప్రభుత్వము మనిషిని రెడీ చేసి ఇస్తుందా? మరి తల్లిదండ్రులతో విడిచిపోతుంది, అన్నదమ్ములతోని వెళ్ళిపోతుంది. కనుక ప్రభుత్వం స్పందించి పులి మనిషి మీద దాడి చేయడం అంటే ఆ పులి అడవి పులి కాదు, ఫారెస్ట్ అధికారులు విడిచిపెట్టిన పులి మేము అనుకుంటున్నాం. కాబట్టి మాకు ఇక్కడికి తరలించంగా మా డిమాండ్ ఏంటంటే వ్యవసాయానికి భూమి, మాకు ఇళ్ల స్థలాలు మరియు డబుల్ బెడ్రూమ్ అన్ని వసతులు కల్పించి ఇక్కడికి తరలించాలని కోరుతున్నాను. అరణ్యంలో ఉండాల్సిన పులులు జనావాసాల మధ్యకు రావడానికి గల కారణాలపై అటవీ శాఖ దృష్టి సారించింది. అడవుల్లో పులుల ఆవాసాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. మహారాష్ట్ర అడవుల్లో ఆవాస సమస్యలతోనే సురక్షితమైన కాగజ్ నగర్ అటవీ ప్రాంతంలోకి పులులు వస్తున్నట్టు అధికారులు నిర్ధారణకు వచ్చారు. పులులపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలతో పాటు ఎకో టూరిజం అభివృద్ధికి ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. అలాగే పులులకు ఆహారం కోసం శాకాహార జంతువులను పెంచడంతో పాటు వాటికి ఆహారంగా గడ్డి భూములను విస్తరించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర అటవీ శాఖ ప్రిన్సిపల్ కన్జర్వేటర్ ఆర్ఎం డోబ్రియాల్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. 3 రోజుల పాటు కాగజ్ నగర్ కారిడార్లోని పులుల ప్రాబల్య ప్రాంతాలను పరిశీలించారు. స్థానిక ప్రజలు, అటవీ శాఖ సిబ్బందితో మాట్లాడారు. మహారాష్ట్ర అధికారులతోనూ సమావేశమయ్యారు. కాగజ్ నగర్ ను టైగర్ కారిడార్ గా మార్చేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్టు డోబ్రియాల్ చెప్పారు. టైగర్ కారిడార్ ఆలోచన ఉంది. దాన్ని చేయాలంటే ఏమేం చర్యలు తీసుకోవాలి, ఎందుకంటే మహారాష్ట్ర నుంచి టైగర్ కవ్వాల వరకు పోవాలి. అప్పుడు మేము కామ్ గా ఉంటాం, నిజాన్ని ఉంటాం. కొంచెం ఆయనకి దారి దొరికిందే వెళ్ళిపోతుంది, రాత్రినే వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏమైనా మధ్యలో అన్ని ఊర్లు ఉన్నాయి అని పంటలు ఉంటే ఏం దారి లేకుండా ఉంటే వాళ్ళు ఎక్కడ చాలా ఇబ్బంది అవుతాయి. మరి అదా ఏమైనా తిరుగుతా ఉంటారు, ఇక ఇంటరాక్షన్ అవకాశం ఉంది, ఇక ప్రమాదం జరిగిన అవకాశం ఉంది. పులి కూడా మంచిగా ఉండాలి, మేము కూడా మంచిగా ఉండాలి. ఏ విధంగా ఉండాలి దాని గురించి ఆలోచన చేస్తాం. అదే ఇప్పుడు మొత్తం ఆలోచన చేసి మేము వర్క్ షాప్ కూడా పెట్టాను. కొంతమంది దీని మీద డిస్కషన్ చేస్తాము. ఈ కాగజ్ నగర్ ఏరియానే మంచి, ఇది పులి కోసం ఎట్లా డెవలప్ చేయాలి, దానివల్ల మన ఉన్న విలేజెస్ కి ఏమి ఇబ్బంది లేకుండా ఉండాలని ఆ ఉద్దేశంతో ఇక్కడ రావడం. మరోవైపు పెద్ద పులి సహా ఇతర వన్యప్రాణుల దాడుల్లో మరణించే వారికి ఇస్తున్న 10 లక్షల పరిహారాన్ని 20 లక్షలకు పెంచాలని అటవీ శాఖ నిర్ణయించింది.